నమస్తే శివశంకర్ గారు. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నారు మేడం. ఏ ఊరు నుంచి వచ్చారు? మేము ఒసూరు తమిళనాడు నుంచి వచ్చాం మేడం. తమిళనాడు కృష్ణగిరి నుంచి. డిస్ట్రిక్ట్ మేడం మాది. ఓకే. మీరు ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్‌కి జనరల్ సెక్రటరీ. అవును మేడం. ఓకే. మరి తమిళనాడు అంటున్నారు. మరి అక్కడ ఫ్యాన్ బేసు వేరే ఉంటుంది. అయితే రజనీకాంత్ అలా ఎక్కువ ఇష్టపడతారు కదా! మీరు చిరంజీవి గారికి మేడం ఇష్టపడేదానికి కారణం ఏంటంటే మేము ఉండే డిస్ట్రిక్ట్ మొత్తము తెలుగు మేడం. మేము హ్మ్. చదువుకున్నది కూడా తెలుగే. మేము అందువల్ల అప్పుడు 1980లో చిరంజీవి సినిమాలు ఎక్కువ ఆడేది అక్కడ. అందువల్ల అప్పుడు ఇంకా మాకు అభిమానం ఎక్కువ మేడం చిరంజీవి గారంటే. ఆ హ్మ్. డిస్ట్రిక్ట్ మొత్తం తెలుగునే ఉండేది మేడం. చాలా వరకు నేను చదివిండేది కూడా ఒక తెలుగునే మేడం. హ్మ్. అందువల్ల మాకు చిరంజీవి అంటే పిచ్చి అభిమానం మేడం అప్పటి నుండి. హుహుహు. ఎన్ని సార్లు కలిసారు చిరంజీవి చిరంజీవిని గారిని? ఇప్పటి వరకు 5, 6 సార్లు కలిసాం మేడం. హుహుహు. ఓకే. సో, సేవా కార్యక్రమాలన్నిటిలో పాల్గొంటూ ఉంటారా? అన్ని సేవా కార్యక్రమాలు పాల్గొంటుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్ మా డిస్ట్రిక్ట్‌లో ప్రతి విలేజ్‌లోనూ బ్యానర్‌లు కట్టడం కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, బెడ్ బ్రాక్ కార్యక్రమాలు బెడ్ డొనేషన్ క్యాంప్స్ నడుపుతూ ఉంటాం మేడం. ఇప్పటి వరకు స్టిల్ నడుస్తూనే ఉంది మేడం మాది. హ్మ్. బ్లడ్ ఎన్ని సార్లు డొనేట్ చేశారు మీరు? నేను ఇప్పటి వరకు 10 సార్లు చేశాను మేడం. హ్మ్. ఇక్కడ ఒక 5, 6 చేశాను. తర్వాత కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్ తర్వాత షుగర్ వచ్చింది. అప్పుడు ఇంకా కొద్దిగా స్టాప్ చేశాను మేడం. హ్మ్. సో, అన్ని సినిమాలు చూసారా అన్ని చిరంజీవి సినిమాలు గారి? చూసాం. పిచ్చి మేడం. చిరంజీవి అంటే పిచ్చి మేడం. హ్మ్. లాస్ట్ మూవీ వరకు అన్ని. అన్నీ చూసాం మేడం. ఏ సినిమా బాగా ఇష్టం మీకు ఆయన చేసిన వాటిలో? ఆయన చేసినట్ల నాకు 'రక్తసింధరం' సినిమా చాలా ఇష్టం మేడం. 1980స్‌లో. అవును మేడం. అప్పట్లో హ్మ్. వచ్చింది. హ్మ్. ఇప్పుడు టీవీలో ఏమైనా ఏస్తే ఆ సినిమా చూస్తూనే ఉంటాను మేడం. నా ఓకే. ఒళ్ళో ఒక ధర పులకరించిపోతుంది మేడం ఆ ఎన్ని సినిమా సార్లు చూస్తే. చూసుంటారు ఆ సినిమా? నేను ఒక 40, 50 సార్లు చూసుంటాను మేడం. ఆహా! ఏమైనా ఫేమస్ డైలాగ్ గుర్తుందా అందులో? అందులో గుర్తులేదు మేడం అంతే. హ్మ్. ఓకే. ఒక్క డైలాగ్ గుర్తుంది మేడం. చిరంజీవి గారిని ఒక జైల్‌లో సూపరింటెండెంట్ తోడుకొస్తా ఉంటే వాడికి ప్రశ్నిస్తాడు. ఒకడిని కొట్టేస్తాడు ఓ జైలరు. అప్పుడు అడుగుతాడు. మేము కొట్టిన దానికి సాక్ష్యం ఏమి అంటే చిరంజీవి గారు అప్పుడు "ఏయ్ నీ అబ్బకు నువ్వే పుట్టావని ఏం గ్యారంటీ ఆఫీసర్" అంటాడు మేడం. హ్మ్. ఓకే. ఆ అలా డైలాగ్ బాగా గుర్తుంది. బాగా వస్తుంది మేడం. హ్మ్. సో, అంటే కలిసారా? ఇప్పటికి 5, 6 సార్లు కలిసానన్నారు. కలిసాం మేడం. 5, 6 సార్లు కలిసాం మేడం. హ్మ్. ఇంకా మరి నాగబాబు గారిని ఆయన కలిసారా? కూడా కలిసాం మేడం. హ్మ్. కలిసాం మేడం. ఆయన కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫంక్షన్స్‌లో కలిసి మాట్లాడుతుంటాం మేడం. హ్మ్. ఇప్పుడు ఆయన గూడా పాలిటిక్స్‌లోకి వెళ్లారు. వెలిసారు మేడం. ఎమ్మెల్సీగా అవును మేడం. ఇదయ్యారాయన. అవును మేడం. ఓకే. పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? లేదు మేడం. మేము కలవలేదు. హ్మ్. సో, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. అవును మేడం. హ్మ్. సో, ఆయన ఎంతో కష్టపడిన దానికి ఇప్పుడు అదే డిప్యూటీ సీఎం అయ్యి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చేస్తున్నారు మేడం. హ్మ్. మేడం అదంతకు ఒక మూల కారణం ఒక మెగాస్టార్ మేడం. హ్మ్. ఈ భారతదేశ చరిత్రలోనే మెగాస్టార్ లాంటి హీరో కానీ, ఒక హ్మ్. మంచి మనిషి కానీ ఎవరూ లేదు మేడం. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ, హ్మ్. ఆయన్ని చూసి ఎంతో లక్షల మంది ఇన్‌స్పైర్ ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్‌లోనూ ప్రతి మీరు సినిమాలే కాకపోతే కూడా ఆయన్ని చూసి ఇంప్రెషన్ అయ్యేవాళ్ళు చాలామందున్నారు మేడం నాలాంటోళ్ళు. నేను ఒక మధ్య తరగతి కుటుంబంలో వచ్చాను మేడం. మేము ఆయన్ని చూసి ఏమీ లేనోళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఎదగొచ్చనే దానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక కారణం మేడం. ప్రతి ఓళ్ళకి ఈరోజు ఈ భారతదేశంలో మీ ఆంధ్రాలోనే కాదు, తమిళనాడులోనే కాదు, మీ భారతదేశంలోనే ఆయన చూసి స్ఫూర్తి పొందిన వాళ్ళు చాలామందున్నారు మేడం. హ్మ్. అలాంటోళ్ళు నేనొకడిని. మేము ఇక్కడ పూల్ బిజినెస్ చేస్తున్నాం. హైదరాబాద్ కూడా మా సప్లై వస్తది. రోజు సప్లై వస్తది మాది. హ్మ్. మా స్టాఫ్ కూడా 15 మందున్నారు మేడం. హ్మ్. అదంతా ఆ స్ఫూర్తి అంతా మెగాస్టార్ చిరంజీవి వల్ల మేడం అది. ఓకే. అంటే ఆయన మనం కష్టపడి ఏమైనా సాధించొచ్చు అనే ఒక నిదర్శనానికి ఆయన మూల స్తంభం మేడం ఆయన. ఆయన. హ్మ్. ఎన్నో ఆయన సేవా ఈ కార్యక్రమాలైతే సేవా ఏంటి కార్యక్రమం, దానగుణం. దాన గుణము ఎన్నో చేశాడు మేడం. కోట్ల కొద్దీ డబ్బులు ఆయన ఆయనలాంటి భారతదేశంలో మాకు తెలిసి ఎవరు అంత సినిమా యాక్టర్‌లే హీరోలు కానీ ఎవరు అంతవరకు ఇప్పటివరకు చేయలేదు మేడం. హ్మ్. ఎలా మాట్లాడతారు? మీరెళ్ళినప్పుడు బాగా రిసీవ్ లే లే చేసుకుంటారా? అట్లంతా ఏం లేదు. మామూలుగా మేము అభిమానంతోనే వెళ్తాం మేము. ఆయన దేవుడిలాగా మేము ఆయన చూస్తే మాకు ఒక దేవునిలాగా ఒక ఫీలింగ్ వస్తది మేడం. హ్మ్. ఆయన కలిసినప్పుడు ఆయన బాగా బాగా మాట్లాడుతుంటారా? మామూలుగా మాట్లాడతాడు మేడం. హ్మ్. గుర్తుపడతారు. మామూలుగా వచ్చినప్పుడు తమిళనాడు అంటే గుర్తుపెడతాడు మేడం. హ్మ్. హ్మ్. ఆయన కోట్లాంతి అభిమానులున్నారు మేము. హ్మ్. మాలాంటోళ్ళు ఎందరో కోట్లాంతి మంది అభిమానులున్నారు మేడం. ఎందరో వచ్చి కలుస్తూ ఉంటారు. కలుస్తూ ఉంటారు హ్మ్. మేడం ఆయన్ని. కానీ అందరితో కూడా ఆప్యాయంగా మాట్లాడడం. మాట్లాడిస్తున్నారు మేడం. అవంతా సూపర్ మేడం అన్ని విషయాల్లోనూ. హ్మ్. హ్మ్. రామ్ చరణ్ గారు? రామ్ చరణ్ ఆయన గారు? ఆయనకి ఆయనకి ఇంగా నిలువెత్తున నిదర్శనం నా రామ్ చరణ్ గారు మేడం. హ్మ్. ఆయన యొక్క వ్యక్తిత్వము,
ఆయన ఒక మంచితనము ఎలాంటి వాళ్ళని ఇప్పుడు అంతే మేడం, పలకరించే విధానం చాలా బాగుంది మేడం. అదే చాలు మేడం, ఇంకేం అవసరం లేదు మేడం మనిషికి. నాన్న నుంచి ఇప్పునికి పుచ్చుకున్నారు ఆయన కూడా. ఆయన ఇంకా మంచి ఎత్తున ఆయన ఇంకా ఎదుగుతాడు మేడం రామ్ చరణ్ గారు మాత్రం. అంత మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి మేడం రామ్ చరణ్ గారు. చూసారా త్రిబుల్ ఆర్ కూడా చూసాం మేడం, అన్ని సినిమాలు గ్లోబల్ చూసాం, అన్ని రేంజ్ లో చూసాం, ఆయనకి అవార్డు రావడం. అన్ని చూసాం మేడం. సో ఇంకా ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు ఆయన? ఆయన ఇంకా మంచి పెద్ద పెద్ద క్యారెక్టర్ వేసే సినిమాలు చేయాలనుకుంటున్నాను మేడం. ఆ తండ్రికి తగ్గ తనయుడు ఇప్పుడే ఆయన ఇది నిరూపించుకున్నాడు మేడం ఇప్పట్లోనే. ఆయన తండ్రికి తగ్గ తనయుడు ఎవరు అంటే ఈ రోజు మేము రామ్ చరణ్ చెప్పేదానికి ఎంతో గౌరవిస్తున్నాం మేడం. ఈ కాల ఎగిరేస్తున్నాం ఆయన చూసి మేము. చరణ్ సినిమాలు అన్ని కూడా చూసారా? చూస్తాం. ఆయన వ్యక్తిత్వం కూడా చాలా మంచిది మేడం. ఇప్పుడు కూడా ఆయన కూడా సేవా కార్యక్రమంలో పాల్గొని చాలా ఎత్తున అందరికీ మనకు తెలియకునే విషయాలు ఎన్నో చేస్తున్నాడు మేడం. ఆయన కూడాను అంత మంచి వ్యక్తి మేడం రామ్ చరణ్. మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు అక్కడ? మేము ఊళ్ళో చిరంజీవి బర్త్డే కానీ రామ్ చరణ్ బర్త్డే కానీ సేవా అన్నదాన కార్యక్రమాలు చేస్తాము. తిరుగు వృద్ధాశ్రమంలో వాళ్ళకి ఒకరోజు ఫుడ్ అరేంజ్ చేస్తాము. తర్వాత ఈ చలికాలంలో వాళ్ళకి దుప్పట్లు స్పాన్సర్ చేస్తాము. తర్వాత బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తాము అన్నయ్య గారి బర్త్డే రోజున. ఇలాంటివన్నీ చేస్తాం మేడం. తర్వాత కొద్ది ఏజ్ అయిన లేడీస్కి వీళ్ళకంతా చీరలు అవంతా ఆ రోజున ఇస్తాం మేడం అందరికి. అక్కడ తమిళనాడులో కూడా ఈ వారోత్సవాలు చేస్తున్నాము. 7 రోజులు చేస్తాం మేడం. ఒకరోజు మొక్కలు నాటే కార్యక్రమాలు చేస్తాము, ఒకరోజు పాటల పోటీ చేస్తాము, ఒకరోజు డాన్స్ ప్రోగ్రాములు చేస్తాము, ఒకరోజు అన్నదాన కార్యక్రమం ఇస్తాము, ఒకరోజు ఆంజనేయ స్వామి చిరంజీవి గారి పేరిట ఆంజనేయ స్వామి పూజలు చేస్తాము. ఆ రోజు అన్నదానాలు బాగా పెడదాము అందరికి, అలా చేస్తాం మేడం. ఓకే, అక్కడ అందరూ కలుస్తూ ఉంటారా ఇట్లా మీ చిరంజీవి అభిమానులు? అందరూ పిలుస్తాం, ఇన్వైట్ చేస్తాము, అందరినీ పిలుస్తాం మేము, అందరూ కలుస్తూ ఉంటాం మేడం. సో అక్కడ నుంచి వచ్చిపోతూ ఉంటారా, ఇక్కడ చూస్తూ ఉంటారా చిరంజీవి గారి దగ్గరికి వచ్చి? ఎప్పుడూ వచ్చే కాయలే మేడం, ఎప్పుడో 1 ఇయర్కి 1 టైము అట్లా. లేదంటే మాకు పిచ్చామంటే ఇంతకు ముందు 5 ఇయర్స్ ముందు 10 ఇయర్స్ ముందు మేము ఏం చేసామంటే చిరంజీవి గారు ఇలాంటి ఫంక్షన్కి వస్తారంటే అక్కడి నుంచి వచ్చేవాళ్ళు మేము. ఆయన్ని ఫోటో దిగడానికి, ఆయన పలకడానికి, ఆయన దూరం ఉంటే ఆయన చూసి వెళ్ళేదానికి ఆనందపడేవాళ్ళం మేము. ఆయన కనబడితే చాలరా అని ఆ పిచ్చి మేడం మాకు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పలకరించే కానీ ఆయన ఫోటో దిగడమే మాకు పిచ్చి కాదు మేడం. ఆయన దూరంలో ఉండి ఆయన చూసి వెళ్ళడమే మాకు ఒక హ్యాపీ మేడం. అది మాకు ఒక ఆనందం, అది దాంట్లో ఒక హ్యాపీగా ఫీల్ అవుతాం మేడం. ఆయన చూస్తేనే మాకేదో ఆ రోజు ఒళ్ళు పులకరించిపోయినట్టు మేము ఆనందంగా వెళ్ళిపోయేవాళ్ళం. ఒకప్పుడు ఆయన మూవీస్ ప్రతిదీ కూడా సెలబ్రేషన్స్ అంటే సక్సెస్ఫుల్ సెలబ్రేషన్స్ అన్ని వచ్చాం మేడం. హైదరాబాద్ చాలా సార్లు వచ్చాం మేడం. ఇప్పటికీ హైదరాబాద్ చాలా సార్లు వచ్చాము. మేము ఎక్కడో ఒక దగ్గర పాల్గొని ఆ ప్రోగ్రామ్ చూసి వెళ్ళేవాళ్ళం మేడం ఊరికి. ఇప్పటికీ కూడా మేము అలా చేస్తాం మేడం. ఆయన కనబడితే చాలరా అని అంటాం అంతే. మేము వెళ్ళి ఇబ్బంది పెడి ఫోటోలు దిగడమే కానీ అవంతా చేయం మేడం. దిగాము, చేసాము, కానీ ఆయన చూసేదానికన్నా వస్తాం మేడం. సో ఎలా కలిసారు ఫస్ట్ టైం చిరంజీవి గారిని? ఫస్ట్ టైం అదే మా ప్రెసిడెంట్ నాగేష్ గారు, ఆయనతో వచ్చాం మేడం. ఇప్పుడు వచ్చాడు కదా సార్, ఆయనతో మేము 10-12 మంది వచ్చాం మేడం. ఫస్ట్ టైం ఆ రోజు స్వామినాయుడు గారు కల్పించారు మేడం. మేము ఇన్ని చేస్తే చాలా రోజులు ఇంకా వెయిట్ చేసాం మేడం. 5-6 ఇయర్స్ కష్టపడ్డాము, కానీ దానికి ఆ తర్వాత ఆయన గుర్తించి మమ్మల్ని కల్పించారు మేడం. దాని తర్వాత ఇయర్కి 1 టైం ఎప్పుడైనా స్వామినాయుడు గారు సేవా కార్యక్రమాలు, మనం మంచి కార్యక్రమాలు చేస్తే ఆయనే పిలుస్తాడు, ఇలాంటి వాళ్ళు వీళ్ళు చేస్తారని చెప్పి బాస్ దగ్గర వచ్చి కల్పిస్తారు మేడం. ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ అంటే ఆయనకున్న దానగుణం, అంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు చూసి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి చేస్తూ ఉంటారు. సో ఇంట్లో ఏమైనా అనడం జరుగుతుందా, అంటే ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నారు? మా ఇంట్లో అంతా అప్రోచ్ ఎక్కువ మేడం. మెగాస్టార్ చిరంజీవి గారు చేసేదానికి మా ఇంట్లో చాలా మా అబ్బాయి కానీ, మా అమ్మాయి కానీ, మా వైఫే కానీ బాగా ఇంప్రెస్ అవుతారు మేడం. యాక్చువల్ చెప్పాలంటే ఈ రోజు మా అబ్బాయి బర్త్డే. నేను చెప్పాను ఇలా చిరంజీవి ఇది ఉందా, పోయి డాడీ పైసరా పర్లేదు అన్నాడు. మాకు చిరంజీవి అంటే అంత పిచ్చి మేడం, నాకు అంత పిచ్చి. మా వైఫ్ నేను రోజు నాకు చిరంజీవి పాట కానీ చిరంజీవి పేస్ కానీ చూడుకుంటే నాకు రోజు పొద్దు మునగదు, రోజు చూస్తూనే ఉంటాను మేడం. నాకు ఆ చిరంజీవి అంటే అంత పిచ్చి, అంత ప్రాణం. మరి చిరంజీవి గారు అంటేనే డాన్స్ కి మారిపోయారు కదా, మరి అప్పటి ఇంకా మారిపోయారు అన్నిట్లోనూ మేడం. డాన్స్ ప్రతి దానికి ఆయన మారిపోయారు. అలాంటి నటుడు భారతదేశంలో పుట్టినదానికి గౌరవిస్తున్నాము. కాకపోతే నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను మేడం, నాకు ఎన్ని జన్మాలు ఎత్తే నేను చిరంజీవి అభిమానిగా పుట్టాలని కోరుకుంటున్నాను మేడం. ఆయన మెగాస్టార్గా ఉండాలి, మేమంతా ఆయన అభిమానులుగానే పుట్టాలని కోరుకుంటా ఉన్నాం మేడం. ఏం సినిమా బాగా ఇష్టం ఆయన చేసిన అన్నిటిలో కల్లా మీకు? రక్త సింధనం, ఘరానా మొగుడు, ప్రతి సినిమానే ఇంట్రెస్ట్ మేడం. వైవిధ్యంగా చేస్తాడు మేము. ఆయన ఆంజనేయ స్వామి ఇచ్చిన ఆయన యొక్క ఆ నటన, ఆ ఫేస్ వాల్యూ, ఆ ఐ పవర్, ప్రతి దాంట్లో ప్రతి సీనును ప్రతి సినిమాలో అంత బాగా యాక్ట్ చేస్తాడు మేడం ఆయన.
చిరంజీవి గారిలో మీకు బాగా నచ్చేటువంటి ఏంటి అంశం? మేడం ప్రతిదీ ఆయన నచ్చేది, ప్రతిదీ ఆయన ఇన్వాల్వ్‌మెంట్ బావుంటది మేడం. హ్మ్. ప్రతిదీ ఆయన నచ్చేది, ఆయన స్టైలే గాని, ఆయన ఇదే గాని, ప్రతిదీ ఇన్వాల్వ్‌మెంట్ చాలా పిచ్చి పిచ్చిగా ఉంటది మేడం. హ్మ్. హ్మ్. ఆ ఘరానం ఇది 'కొదమసింహం' సినిమా చూస్తే గాని ఇప్పుడు పిచ్చే మేడం. ఆ స్టైలిస్ట్ హీరో. ఆ తర స్టైల్ చేసి, ఆ కౌబాయ్ యాక్టింగ్, ఆ తర స్టైల్ చేసే హీరో ఇప్పటివరకు ఇంకా పుట్టలే మేడం. హ్మ్. అంత బాగా స్టైల్‌గా చేస్తాడు మేడం. ఆ హ్మ్. గన్ను కాల్చడమే గాని, ఆ గుర్రం మీద సవారే గాని, ఆ స్టైలిస్ట్. హ్మ్. హ్మ్. అంత పిచ్చి పిచ్చిగా. హ్మ్. హ్మ్. యూత్‌లో ఉన్నప్పుడు ఫుల్ అంటే ఫస్ట్ డే, ఫస్ట్ షో కోసం మీరు గూడా 100% పొద్దున్నే రాత్రంతా పోయి గొడవలు చేసి సినిమాలు చూసాం మేడం. అందరూ చొక్కాలు రాత్రైతే చింపుకున్న బ్యాచ్‌లో అవును. మీరు గూడా ఉన్నారా? అవును మేడం. ఆ! అది ఏ ప్రతి అభిమానిని అలా చేసే తీరుతాడు మేడం. అసలు చిరంజీవి గారి అభిమాని అంటేనే ఫస్ట్ షోకెళ్తే ఇప్పుడు చొక్కాలు చింపుకొని దిబ్బలు రావడం, చేయడం గొడవ అంతే మేడం. పడడం. అంతే మేడం. ఆ! అంతే అలాగే ఉంటది. ఏదైనా సాధించి సినిమా చూసేయాలి ఫస్ట్. అంతే ఫస్ట్ ఎంతే పనుండి మేడం. హ్మ్. సినిమా చూసేయాలి. హ్మ్. నిద్ర రాదు మేడం. 2 రోజులు 'బాస్' సినిమా రిలీజ్ అంటే 2 రోజుల ముందే నిద్ర రాదు. ఎప్పుడెప్పుడు వెళ్తామో, ఎప్పుడెప్పుడు చూస్తామో, ఈ సినిమా ఆ సీన్ ఎలా ఉంటది? ఈ సీన్ ఎలా ఉంటది? ఎలా చేశారు? ఎలా ఫైట్ చేశారు? ఎలా డాన్స్ చేశాడు? ఎలా డాన్స్ ఉంటది ఈ సినిమాలో? హ్మ్. అని ప్రతిదీ కలలుగంటున్నాం. ఆయన ఇంకా ఏదైనా పాత్రలో చేస్తే బావుండు అని మీకేమైనా ఉందా? ఎల్ అంటే ఇలాంటి క్యారెక్టర్ గూడా ఆయన చేస్తే బావుండు, ఈ పాత్ర గూడా ఆయన చేస్తే బావుండు అని ఏదైనా, ఏదైనా పాత్రలో ఆయన్ని చూడాలి అనుకుంటున్నారా? మేడం అలాంటివేమీ లేదు మేడం. ఇప్పుడు ఆయన చేసినవే వైవిధ్యమైన పాత్రలు మేడం. 'చిరంజీవి ఈస్ గ్రేటెస్ట్ ఆర్టిస్ట్' మాకు తెలిసినంత వరకు మేడం ఆయన. హ్మ్. అంత మంచి పాత్రలు చేశాడు. అంత చిన్న క్యారెక్టర్‌లు కొన్ని చేసిన సినిమాలు కూడా, పాత సినిమాలు కూడా అంత అద్భుతంగా ఉన్నాయి మేడం. మీరు 'ప్రాణం ఖరీదు' సినిమా చూస్తే ఆయన ఒక దళితుని క్యారెక్టర్ చేశాడు. అసలు మైండ్ పోయింది మేడం. మేము రీసెంట్‌గా చూసాం ఆ సినిమాని. హ్మ్. కానీ ఇంత అద్భుతంగా చేశాడా బాస్ అనుకున్నాం మేడం. అప్పట్లో ఆయన ఆహ్, ఫస్ట్. ఆ! సెకండ్ సినిమా. సెకండ్ సినిమా అది. హ్మ్. అంత బాగా చేశారు మేడం. అవును. ఫస్ట్ సినిమా 'పునాది రాళ్ళు.' 'పునాది రాళ్ళు.' సో, గట్టిగా పునాది పడింది ఆయనకి ఆ ఆయన సినిమాతో. మేడం. ఆయన మేడం. ఓకే. మరి ఆయన పాలిటిక్స్‌లోకొచ్చిన తర్వాత కొంతకాలం సినిమాలకి గ్యాప్ ఇచ్చారు. మరప్పుడెలా ఫీల్ అయ్యారు? ఇంక ఇంకేం చేస్తాం మేడం. ఆయన సినిమాలు చేయలేదంటే ఇంక మన మెగా ఫ్యామిలీ వాళ్ళ సినిమాలు చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు మేడం. హ్మ్. ఓకే. ఇంక మీరు పాలిటిక్స్‌లో అంటే ఇంగా పొలిటికల్ వేలో అప్పుడు గూడా ఆ కార్యక్రమాల్లో గూడా ఆ! పాల్గొన్నారా? మేడం ఇప్పటి వరకు మెగాస్టార్ బర్త్‌డేకే కానీ ఆయన విషయంలో మేము తగ్గేదేలే మేడం. ఏ హ్మ్. విషయంలోనైనా ఆయన కోసం మేము ప్రాణంత వరకు మా సేవా కార్యక్రమాలే కానీ ప్రతిదే మేము స్టాప్ చేయం మేడం. హ్మ్. అంత పిచ్చి మేడం. ఆగస్ట్ 22 ఆయన బర్త్‌డే అంటే మా బర్త్‌డే రోజులు కూడా మాకు తెలీదు కానీ మెగాస్టార్ బర్త్‌డే అయితే ఇప్పుడు అంత ఇంపార్టెన్స్ చాలా గ్రేట్‌గా చేస్తాం మేడం. ఆయన కోవిడ్ టైమ్‌లో గూడా బాగా భారతదేశంలో ఎవరు చేయనంత చేశారు మేడం. ఆ ఆక్సిజన్‌లు కర్ణాటకలో గాని, ఆంధ్రాలో గాని, తమిళనాడులో గాని అన్ని ఊళ్ళకు కోవిడ్ ఆక్సిజన్ సప్లై చేసి సొంత డబ్బులతో చాలా చేశారు మేడం. హ్మ్. అసలు ఎవరు పట్టించుకునే టైంలో కూడా చాలా వరకు చేశారు ఆ మేడం. కోవిడ్ టైమ్‌లో మీరెలాగా మేమేం పాల్గొన్నారు? చేశామంటే, ఆ కోవిడ్ టైంలో మా ఏరియాలో ఓట్లు, గీట్లు ఏమి ఉండలేదు మేడం. హ్మ్. అప్పుడు బయట నుంచి వర్క్ చేసేవాళ్ళు నార్త్ నుండి చాలా మందున్నారు మా ఏరియాలో. హ్మ్. వాళ్ళకి ఫుడ్ లేదు మేడం. మేము అన్న సత్రం ఒక కళ్యాణ మండపం లీజ్ తీసుకొని, హ్మ్. పోయి ఒక నెల రోజులు, 1.5 నెల రోజులు అందరికీ ఫ్రీగా భోజనం 2000 అందరికీ పొట్నాలు కట్టి సప్లై ఇచ్చాం మేడం మా ఫ్యాన్స్ తరపున. మా హ్మ్. ఏరియా చుట్టుముట్టు మా డిస్ట్రిక్ట్ మొత్తం, మా ఫ్యాన్స్ మొత్తం కోవిడ్ టైంలో. ఈ హ్మ్. ఫుడ్డు అప్పుడు హోటల్స్ అవంతా ఏమి ఉండలే కదా మేడం. అందరికీ ఫుడ్స్, అనాథలకి ఫుడ్స్, రోడ్డు మీద ఉండేవాళ్ళు ఫుడ్డు, తిరగా బయట నుంచి వచ్చే నార్త్ ఇండియన్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకంతా ఫుడ్డు హ్మ్. అవంతా అరేంజ్ చేసి చాలా వరకు ఇచ్చాం మేడం అప్పుడు. హ్మ్. 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 ఇంకా ఆక్సిజన్ సిలిండర్స్ ఇచ్చినప్పుడు గూడా ఆయన అంటే అంటే మాకి తమిళనాడు వరకు అది రాలే మేడం అది. అది. ఆ! ఆంధ్ర వరకు వచ్చింది. కర్ణాటక కూడా చేశారు మేడం అది. హ్మ్. స్వామినాయుడు గారు ఆధ్వర్యం చేసి బాసు కర్ణాటకలో అన్నీ ఇచ్చేశారు మేడం. మా హ్మ్. వరకు అది అందలేదు మేడం. ఇంకా అంటే మనకి ప్రకృతి వైపరీత్యాలు ఇలా ఏదైనా తుఫాన్‌లొచ్చినప్పుడు గూడా మాకు ఆ అవకాశం లేదు మేడం. మా ఏరియా అంత అవకాశం మాదొచ్చి పీస్‌ఫుల్ చాలా బావుంటది మేడం మా ఏరియా. హ్మ్. అలాంటి తుఫాన్‌లే గాని ఇలాంటివొచ్చినప్పుడు చిరంజీవి గారు చాలా రియాక్ట్ అయ్యారు. అంటే ఆయన అన్ని వాళ్ళ ఫ్యాన్స్ ద్వారా గూడా సేవా కార్యక్రమాల్లో అందరూ పాల్గొన్నారు, ఇది చేశారు. అలా మీరు అంటే ఆ ఏరియా నుంచి ఇటొచ్చి ఏమైనా ఇలాంటి చేశాం మేము. మా కార్యక్రమాల్లో ప్రెసిడెంట్ గారు పాల్గొన్నారా? మేమొచ్చి ఆయన రూ. 5,00,000 మా డబ్బులు కలెక్ట్ చేసి ఒక లారీ హ్మ్. లోడ్ బియ్యం తీసుకొచ్చి ఇక్కడ ఒకసారి తుఫానొచ్చినప్పుడు ప్రజారాజ్యం టైంలో హ్మ్. మేము ఇక్కడ డొనేట్ చేశాం మేడం. హ్మ్. ఒక క్యాంటర్ లోడ్ బియ్యం తీసుకొచ్చి రూ. 5,00,000 చెక్కు బాస్‌కి ఇచ్చాం మేడం తుఫాన్ టైంలో. హ్మ్. మా ఫ్యాన్స్ పరముగా. హ్మ్. అదే నాగబాబు గారిని కలుస్తూ ఉంటారా? అంటే మీ లేదు ఫ్యాన్స్‌కి మేడం. ఆయన ఒక ఎక్కువ వారధి. కలుకోలేం మేడం. మేడం మా టార్గెట్, మా బేసు ఓన్లీ ఓ మెగాస్టార్ మేడం. హ్మ్. ఆయన కలకపోని ఆయన దూరంలో అటు దూరం ఉంటే ఆయన చూసి వెళ్ళడమే మా ఆనందం మేడం మాకు. హ్మ్.
ఎందుకు అంత ఇష్టం అంటే అది అలా అయిపోయింది మేడం. చిరంజీవి గారి అభిమానులు అంటేనే చెప్పలేరు ఎందుకు అంత ఇష్టం అంటే అసలు వాళ్ళ ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఆ కళ్ళలో ఆనందం గాని అసలు ఆయన దూరం నుంచి చూస్తే చాలు అని అంత అభిమానం. అది ఆ పరమాత్ముడు ఆ ఆంజనేయ స్వామి మాకి ఇప్పుడు మేము చూడండి మేడం, మేము ఎక్కడో పుట్టిండేది. ఈ మేము ఇక్కడొచ్చి ఇప్పుడు మీతో ఉమ్, మాట్లాడుతున్నామంటే ఆ అభిమాన సంబంధము ఆ ఆయన ఆంజనేయ స్వామి వల్ల ఉండే ఆ ఇది అనుకుంటున్నాం మేడం మేమైతే. ఉమ్. మీకు జనసేన పార్టీ అక్కడ ఉంటదా? అక్కడ లేదు మేడం. అక్కడేం ఉండదు లేదు కదా. లేదు మేడం. ఓకే, మీరు ఇంకా అంటే జనసేనకి సంబంధించి ఏమి మీకేమి కార్యక్రమాలు మాదేం ఏమి లేదు ఉండవు. లేదు లేదు మేడం. మాది ఉమ్. మాది ఓన్లీ మెగాస్టార్ మేడం మాది. అవునవునవును. ఇక్కడ ట్రస్ట్ ద్వారా కూడా చాలా మందికి రక్తదానం అదంతా బ్లడ్ బ్యాంక్ ఇదంతా చేస్తూ ఉంటారు కదా. సో మీరు కూడా ఆ కార్యక్రమాల్లో వచ్చి పాల్గొంటారా? ఇక్కడ చాలా సార్లు నేను హైదరాబాద్లో కూడా ఒక 5-6 సార్లు బ్లడ్ ఇచ్చాను మేడం ఇక్కడ. ఉమ్. ఉమ్. ఓకే. ఇంకా అంటే మీతో పాటు అక్కడ ఉన్నటువంటి చిరంజీవి గారి అభిమానులు వాళ్ళందరినీ కూడా తీసుకురావడం. వచ్చేవాళ్ళం మేడం. చిరంజీవి బర్త్‌డేకి ఒక బస్సు, 2 బస్సులు జనాలతోటి వచ్చి చాలా మంది ఇక్కడ 100, 120, 150 మంది అక్కడి నుంచి వచ్చి బ్లడ్ బ్యాంక్‌లో బ్లడ్ ఇచ్చారు చాలా సార్లు. హ్మ్. ఇప్పుడేంటి మరి 70th బర్త్‌డే చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయబోతున్నారని విన్నాము. ఈ 70వ పుట్టినరోజుని ఎలా ప్లాన్ చేస్తున్నారు? మేడం దాన్ని చేస్తున్నాం మేడం. స్వామినాయుడు గారిని దాన్ని సలహా అడిగాము. ఎలా చేస్తే బాగుంటుంది? ఆయన కూడా మాకు ఏమన్నా రీసెంట్‌గా ఒక బుక్ పంపించారు. హ్మ్. ఎలా చేస్తే బాగుంటుంది అని. దానివల్ల రోజు ఈవినింగ్ వెళ్ళి ఆయన కన్సల్ట్ చేసుకొని మా ఇంకా ఏమన్నా బాగా చేస్తే బాగుంటుంది అనుకొని ఆయన కన్సల్ట్ చేసి తర్వాత డిసైడ్ చేస్తాం మేడం. హ్మ్. ఇంకా అసలు ఫ్యూచర్‌లో చిరంజీవి గారిని ఏ స్థానంలో చూడాలి అనుకుంటున్నారు? మేడం ఆయన ఇంకా అత్యున్నతమైన స్థానాన్ని చూడాలనుకుంటున్నాం. కానీ మేడం ఇప్పుడే ఆయన చాలా ఎక్కడో అత్యుత్తమైన శిఖరంలో ఉన్నాడు మేడం. ఇప్పుడు మన మోడీ గారే కానీ ఏ ఫంక్షన్ అయినా ఆయన పిలిచి పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు తెలంగాణ సీఎంఏ కానీ ఆయనకి నిజంగా ఆయన విలువలు చాలా ఎక్కువ ఉంది మేడం. హ్మ్. దాన్ని గుర్తించి ప్రతి సీఎం ఆయన గుర్తిస్తున్నారు మేడం. హ్మ్. ఇక్కడ తెలంగాణ కానీ, ఇక్కడ ఆంధ్రాలో కానీ, మా తమిళనాడులోనే కానీ, మన మోడీ గారు కానీ ఆయన వ్యక్తిత్వాన్ని అంత ఆయన్ని ప్రతి ఫంక్షన్‌కి వాళ్ళు పిలుస్తున్నారంటే ఆయన ఇప్పుడు కామన్ మ్యాన్‌గా ఉన్నారు మేడం. అంటే ఆయన వ్యక్తిత్వం అలా ఉంటది మేడం. హ్మ్. హ్మ్. ఎన్ ఆయన సర్వీస్ జనాల మధ్యలో అంత బావుంటది మేడం ఆయనకి. హ్మ్. మీరు ఏదే కానీ భారతదేశంలో ఒక నటుడుగా అంత సాధించారంటే ఏ హీరోను సాధించలేరు. హ్మ్. ఇప్పుడు ఇంత ఒక అడ్మినిస్ట్రేటివ్ కానీ ఆయనకు ఒక స్థానం ఉంది అంటే ఏ హీరోకి ఏ ఊళ్ళో ఏ కర్ణాటక కానీ, ఏ తమిళనాడు కానీ, ఏ ముంబై కానీ ఏ హీరోకి ఎక్కడైనా ఉందా మేడం? కానీ ఈ హైదరాబాద్‌లో ఉంది మేడం. మాకును ఒక అడ్మినిస్ట్రేటివ్ ఉంది. మాకును ఒక ఇది ఉంది మేడం. ఇప్పుడు మాకు 49, 50 ఏండ్లయింది. ఇప్పుడు మాకు చిరంజీవి అంటే పిచ్చే. హ్మ్. ఎందుకు? ఆయన వదలకుండా మాకు అడ్మినిస్ట్రేటివ్ అలాగే వెళ్తున్నాయి. మాలాంటి అభిమానులు ఇంకా వెళ్తూనే ఉన్నాం మేడం ఆయనకి. హ్మ్. 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 అది కారణం. అంత కష్టపడి ఆయన పైకొచ్చి ఒక చిన్న చిన్న పాత్రలు ఫస్ట్ చేస్తూ అసలు ఒక రేంజ్‌కొచ్చి నంబర్ 1 హీరో అయ్యారు. ఆయన ఎదుగుదల అవును. ఎంత కష్టపడి అన్నేళ్ల పాటు ఒక నంబర్ 1 తిరుగులేని నంబర్ 1 హీరోగా ఆయన నిలబడ్డారు. సో ఆయన జర్నీ చూసినప్పుడు ఏమనిపిస్తది మీకు? ఆయన గురించి అనుకుంటే ఇంత కష్టపడి పైకొచ్చారు. ఈ స్థాయిలో ఉన్నారు. ఆయన అభిమానులు మీరు. మేడం ఆయన ఇప్పుడూను అదే మా కోసం ఆయనకి ఏం లేదు మేడం. అన్నీ ఉంది. ఆయనకి మంచి కొడుకున్నాడు. మంచి ఆస్తుంది. కోట్ల కొద్దీ డబ్బుంది. ఇప్పుడు ప్రతి నిమిషము ఆయన ఒక అభిమాని గురించి చేస్తున్నాడు. ప్రతి సీన్ నేను ఎలా చేస్తే బాగుంటుంది? ఎలా డాన్స్ ఆడితే బాగుంటుంది? నా అభిమానులు దీన్ని రిసీవ్ చేసుకుంటారా? లేదా? అని ప్రతిదీ ఆయన కష్టపడి చేస్తున్నాడు మేడం. ఈ ఏజ్‌లో కూడా ఆయన 70 ఏజ్‌లో కూడాను 35 ఏళ్ళు కుర్రోడిలాగా యాక్టివ్ చేస్తున్నాడు మేడం. యువ హీరోలకు పోటీ. యువ హీరోలు కూడా పోటీ లేదు మేడం. విశ్వంబర మన వచ్చిన విజువల్స్ ఎంత బాగున్నాడు మేడం. చిరంజీవి గారు 70 ఇయర్స్ మేడం. ఏ హీరోనా ఉన్నారా మేడం చెప్పండి మేడం. ఆయన పక్కన ఉంటే హీరోయిన్ కూడా చూడరే లుక్ అంత చిరంజీవి గారు. అవును మేడం. అవును మేడం. చిరంజీవి గారు ఎంత ముద్దుగా ఎంత స్టెప్స్ ఇప్పుడు కూడా ఎంత బాగా చేస్తారు మేడం. ఎంత బాగున్నారు మేడం. దానికి అంత ఆయన కళ అంత వైవిధ్యంగా ఉన్నాడు మేడం ఆయన. స్ట్రాంగ్‌గా ఉన్నాడు ఆయన. అది అంతా ఆయనకి అభిమానుల బలం మేడం అది. ఇప్పుడు ఆయన కోరుకునేది నా ప్రతి సీను నా అభిమానులు ఎలా లైక్ చేస్తాడనే ప్లాన్ మీద ప్రతి సీను ఆయన యాక్టింగ్ చేస్తాడు మేడం. ఇప్పుడు కూడా ఆయన ప్రతిదీ ఆలోచించేది నేను ఈ సీన్ చేస్తే నా అభిమానులు రిసీవ్ చేసుకుంటారా లేదా అన్న ఒక దృక్పథంతో యాక్ట్ చేస్తాడు మేడం ఆయన. ఆయనతో ఏమైనా మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉందా మీకు? మర్చిపోలేని సంఘటన? లేదు మేడం. ఆయన పడినప్పుడు ఫోటో దిగుతాము, సైజ్ కెమెరా బాగున్నారా అంటారా అంతే మేడం.
ఓకే. అంటే ఎన్నో సార్లు ఆయన ఫంక్షన్స్‌కి అటెండ్ అయ్యి దూరంగా చూస్తేనే ఎంతో ఆనందపడేవాళ్ళు. ఇప్పుడు అంతే మేడం మేము హ్మ్. ఆయన్ని దూరంగా చూసి ఆనందపడతాం మేడం. ఆయనతో దగ్గరికెళ్లి ఫోటో దిగడం, ఆ! ఆయన వద్దు మేడం. పలకరించారంటే మనకు ఇంక చాలా అదే మీకు. మాకు ఆయన చూస్తేనే మాకు ఒక తృప్తిగా కనబడుతది మేడం. హ్మ్. ఒక చాలా ఆనందంగా ఉంటది మాకు. ఆయన చూస్తేనే మాకేదో కష్టాలు పోయినట్లు ఫీల్ అవుతది మేడం. ఆయన చూస్తేనే చాలా అనిపిస్తది మేడం నాకు. హ్మ్. హ్మ్. 'రామ్ చరణ్' గారి బర్త్‌డేస్‌కి అప్పుడు గూడా మీరు. అప్పుడు కూడా ఆయనకి ఎలాగో ఈయనకి అలాగా హ్మ్. చేస్తుంటాం మేడం. అప్పుడు కూడా సేవా కార్యక్రమాలు చేస్తాం. చేయడం. అన్నీ చేస్తాం మేడం. ఓకే. ఓకే. వచ్చారా ఎప్పుడైనా మీ ఊరికి మన 'చరణ్' గారు గాని, ఆ! 'చిరంజీవి' గారు గాని? చిరంజీవి గారు ఎలక్షన్ 2 టైమ్‌లో వచ్చారు మేడం. హ్మ్. చరణ్ గారు మన మగధీర 50 డేస్ ఫంక్షన్ చేసాం మేడం. అప్పుడొచ్చారు మేడం. హుహు. వచ్చారు. ఫుల్ క్రౌడ్ అయ్యి జనాలు చాలా మంది లక్షల మంది వచ్చేసారు మేడం. హ్మ్. వచ్చి అక్కడ థియేటర్‌లో గోడ పడిపోయింది జనాల మీద. ఒక హుహు. 25, 30 మందికి దెబ్బలు పడినాయి బాగా. ఓహ్! వరల్డ్ వైడ్ న్యూస్ అయిపోయింది అది. ఇండియా హ్మ్. టుడేలో వచ్చింది. హిందూ పేపర్‌లో వచ్చేసింది అది. ఇలా అంతమంది క్రౌడొచ్చారు. అంతమంది క్రౌడ్ వచ్చారు 'రామ్ చరణ్' వస్తే. హ్మ్. వరల్డ్ లెవెల్ న్యూస్ అయిపోయింది అది. హ్మ్. 25 మంది దెబ్బలు పడి హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి నయం చేయించారు మేడం. హ్మ్. ఓకే. అంత క్రౌడ్ వచ్చారు. అంత లక్షల జనం వచ్చారు మేడం. హ్మ్. కంట్రోల్ చేయలేకపోయాం మేము అసలు. హ్మ్. అంత లక్షలు అంత పోలీస్ ప్రొడక్షన్ పిలిపించి కంట్రోల్ అంతమంది జనం వచ్చారు మేడం. హ్మ్. హ్మ్. ఆయన ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు. అంటే ఫంక్షన్స్ అప్పుడు జాగ్రత్తగా ఉండండి అవును. అభిమానులు. అవును మేడం. ఫ్యామిలీస్‌కి ఎలాంటి ఇబ్బంది కలగొద్దు అని చెప్పి. అవును మేడం. అభిమానులు గూడా వాళ్ళ తమ్ముడు లాగానే జాగ్రత్తలు చెప్పడం, దగ్గరికొచ్చినప్పుడు అంత ఆప్యాయంగా పలకరించడం చేస్తుంటారంట? అంతకన్నా ఎక్కువగా రామ్ చరణ్ గారు చేస్తారు మేడం. హుహు. ఆయన వల్ల అదొక గ్రేట్ టెస్ట్ మేడం. హ్మ్. చాలా మంచి మనిషి మేడం ఆయన. చిన్న వయసులోనే 'రామ్ చరణ్' గారికి అది అలవాటయిపోయింది మేడం. అలవాటయిపోయింది. తండ్రికి మించిన తనయుడంటే ఒకే ఒక రామ్ చరణే మేడం. తండ్రికి ఇప్పటి మించిన వరకు తనయుడు. తనయుడయిపోయారా? అయిపోతాడు. మీ అభిమానుల అయిపోయారు. దృష్టిలో. అయిపోయారు మేడం. ఆల్‌రైట్ అయిపోయాడు మేడం. హ్మ్. మేము అదే కదా మేడం చెప్తున్నాం. ఆయన చూసి మేము కలర్ ఎగరేస్తున్నాం మేడం. హ్మ్. మాకంత హ్యాపీగా ఉంది మేడం ఆయన చూసి. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు ఆయన 70వ పుట్టినరోజు రాబోతుంది. సో, 70వ పుట్టినరోజుకి వారోత్సవాలు అలాగే చేస్తారు. అలాగే ఎంతోమంది అభిమానులు ఇంకా ఆయన్ని కలవలేక, ఎలా కలవాలో తెలియక చాలామంది అభిమానులు ఆయన సినిమా వస్తే చాలు అలా చూస్తూ ఒక్కసారైనా దగ్గరగా చూడాలి అనుకునే అభిమానులు బోలెడంత మంది అవును ఉన్నారు మేడం. ఇప్పటికి గూడా. ఉన్నారు సో, మేడం. మీరు ఈరోజు ఆయన 70వ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ కార్యక్రమంలో కూర్చొని మీ యొక్క అభిమానాన్ని ఇంతమంది అభిమానులకి మీరు తెలియజేస్తున్నారు. సో, ఈ 99 టీవీ ద్వారా చిరంజీవి అభిమానిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేడం చిరంజీవి అభిమానిగా నేను ఎన్ని జన్మలు ఎత్తినానో మెగాస్టార్ అభిమానిగా పుట్టాలని కోరుకుంటున్నాను మేడం. ఆయన మెగాస్టార్‌గానే ఉండాలి. మేము ఆయనకు అభిమానిగా పుట్టాలని ఆ దేవుడిని ప్రతి నిత్యము కోరుకుంటున్నాం. హ్మ్. ఇంకా మా మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా ఎంతో దేవుడు ఆయన్ని ఇంకా బాగుపెట్టాలి. ఇంకా ఎంతో మంది కొద్దిగా క్యాన్సర్ పేషెంట్స్‌కి ఇలాంటివన్నీ ఇంకా ఎంతో చేస్తే బాగుంటది అనుకుంటున్నాం మేడం. ఈ దేశంలో ఇప్పుడు క్యాన్సర్ ఎక్కువైపోయింది మేడం. హ్మ్. అందువల్ల ఆ క్యాన్సర్‌కి తగినంత టెస్ట్‌లే గాని, ఆ ట్రీట్మెంట్‌లే గాని చేస్తే ఇంకా ఎంతో బాగుంది. ఆయన మంచితనాన్ని ఇంకా దీని ద్వారా తీసుకువెళ్తే ఇంకా బాగుంటుందని మా ఆలోచన మేడం. హ్మ్. ఇంకా బాగుంటది. ఆయన ఎన్నో ఎత్తున శిఖరాన్ని ఉంటాడని అనుకుంటున్నాం మేము. రైట్. ఓకే అండి. థాంక్ యూ. ఈ ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన 99 ఛానల్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ మేడం. థాంక్ యూ అండి. ఓకే.